ఇప్పుడు పునరుత్థానం గురించి జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. వేటి మహిమ వాటిదే. దేవుడు సృష్టించిన వాటికే అంత మహిమ ఉంటే ఆకాశము భూమిని నిర్మించి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారికి ఎంత మహిమ ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ ఒక్కొక్క వాక్యము కూడా చదువుకుని మనం వివరించుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 42, 43 వచనములో నేనే చదివి ఒక్కొక్క వాక్యం మీకు చెప్తాను. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమనేదిగా వెత్తబడి అక్షయమనేదిగా లేపబడును. అంటే క్షయమనేదిగా వెత్తబడును. క్షయం అంటే చెప్పండి, నాశనమయ్యేది. అక్షయం అంటే నాశనము కానిది. అట్లాగే శరీరము క్షయమైనదిగా అంటే మనం క్షయమైపోతాం. ఏనాటికైనా ఈ శరీరం ఉండదు, ఈ మనుషులు ఉండం. ఈ క్షయమైన శరీరముతో మనం పుట్టాం, పెరుగుతున్నాం, అంతా చేస్తున్నాం. మరి అటువంటి క్షయమైన శరీరము చివరకు ఏమవుతుంది? అక్షయమైనదిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్షయం అంటే నాశనం కానిదిగా, అదే ఆత్మ ఘనహీనమైనదిగా వ్యక్తపడి మహిమగలదిగా లేపబడిను. బలహీనమైనదిగా వ్యక్తపడి బలమైనదిగా లేపబడిను. మనందరం కూడా ఘనహీనులము, బలహీనులము. అటువంటి శరీరంతో ఉన్న మనము బలముగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత బలముగా మనం లేపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని యొక్క మహిమ ప్రియులారా. యేసు ప్రభువు చనిపోయారు, తిరిగి లేచారు, శరీరంతో జన్మించారు, శరీరంతో మరణించారు, శరీరంతో మళ్ళా లేపబడ్డారు. దాన్ని ఏమంటారు? లేపబడిన శరీరమును మహిమ గలదిగా ఉంటుంది. అందుకనే మహిమ గలది కాబట్టి యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి మరి శిష్యులతో పరిచయం చేసుకున్నాడు. మహిమగల శరీరంతో వెళ్ళినప్పుడు శిష్యుల్లో ఒకడైన తోమా ఏం చేశాడంటే, నీ డొక్కలో ఏలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్ముతాను అన్నాడు. మరి డొక్కలో ఏలు పెట్టి చూస్తే గాయం కనపడింది. అప్పుడు అయ్యా ప్రభువా అని నమ్మటం జరిగింది ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.